ఏపీకి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ ఇది ఫైబర్ నెట్ కాదు, ఇది ఒక జాబ్ సెంటర్ మాదిరిగా, జాబ్ ఎక్స్చేంజ్ మాదిరిగా తయారైంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలోనే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జీవీ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో పాటు ఈరోజు మరికొన్ని డీటెయిల్స్ వచ్చినాయి. 108 మంది మాత్రమే సిబ్బంది 2019కి తెలుగుదేశం గవర్నమెంట్ దిగిపోయే నాటికి ఉన్నటువంటి ఫైబర్ నెట్ 10 లక్షల కనెక్షన్స్తో ఉన్నటువంటి ఫైబర్ నెట్ 5 లక్షలకి ఈరోజు పడిపోయింది. కానీ ఎంప్లాయీస్ 108 నుంచి 1300 మందికి చేరుకున్నారు. వీరిలో 1255 మంది అంతా కూడా రికమెండేషన్స్ మీద, ఆ రికమెండేషన్స్ కూడా సింపుల్గా వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ ద్వారానే ఎవరెవరు నంబర్ కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ ఆన్ రికార్డ్ వచ్చినాయి కాబట్టి మరి దీంట్లో ఏమన్నా తేడాలోనే మళ్ళీ తర్వాత చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 5 రికమెండేషన్స్, అంటే 5గురిని రిక్రూట్ చేసుకోవాలి. భారతి గారు 5గురు, అవినాష్ రెడ్డి 115, విజయసాయి రెడ్డి ఒక 15, మిథున్ రెడ్డి ఒక 25. ఈ ఫైబర్ నెట్ ఎండి, ఎక్స్ఎండి, అప్పుడు ఎండిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి 75 మందిని రిక్రూట్ చేశారు, అంటే ఉద్యోగాలకి సిఫార్సు చేశారు. ఎంపీ ఎమ్మెల్యేలు అటు ఇటుగా యావరేజ్గా 2 నుంచి 3 ఫైబర్ నెట్లో ఉద్యోగం కోసం సిఫార్సు చేశారు. మొత్తం 1255. 108 మందికి జీతభత్యాల రూపంలో, ఆ 108 మందిలో కూడా 3 మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్. వీ షుడ్ నోట్ దిస్ పాయింట్. ఇంక్లూడింగ్ ఎండి మొత్తం 3 పర్మనెంట్ ఎంప్లాయీస్ 108లో. ఇప్పుడు 2019 తెలుగుదేశం గవర్నమెంట్ దిగిపోయే నాటికి మొత్తం జీతభత్యాల యొక్క ఖర్చు 40 లక్షలు. 1255 మంది మొత్తం వీళ్ళంతా యాడ్ అయ్యేసరికి నెలకి 40 కోట్ల రూపాయలు ఏపీ ఫైబర్ నెట్. అవి కాకుండా అప్పులు, ఇవన్నీ కూడా వెరసి ఇప్పుడు దివాళా పరిస్థితిలో ఉందని చెప్పేసి దాని చైర్మన్ జీవీ రెడ్డి గారు. దానితో పాటుగా ఈరోజు లేటెస్ట్గా ఏదైతే వ్యూహం సినిమా కాంట్రాక్టు ఒప్పందం ప్రకారంగా వ్యూస్ని బట్టి పే చేయాలనే ఒప్పందాన్ని తొంగలో తొక్కి రామ్ గోపాల్ వర్మకి, అసలు ఏపీ ఫైబర్ నెట్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దానికి ఒక ప్రైవేట్ సినిమా, అది కూడా పొలిటికల్లీ మోటివేటెడ్, ఎలక్షన్స్ బిఫోర్ ఎందుకు తీశారో అందరికీ తెలిసిందే. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఏపీ ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేయటం. కానీ జనాలు ఏమీ పిచ్చోళ్ళు కాదుగా, 1850 మంది కూడా చూడలేదంట. ఒక టైంలో శివ టైంలో కానీ, లేదా తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఏ రకమైన క్రేజ్ ఉండేదో. ఈవెన్ నేను కూడా అలాగే చూసేవాడిని. హీ లాస్ట్ హీస్ క్రెడిబిలిటీ అనేది అర్థమవుతుంది. 1850 మంది చూశారు. ఒక్కొక్క మనిషి చూసిన దానికి 11,000 రూపాయల చొప్పున పేమెంట్ జరిగింది. మీ దగ్గర నుంచి మేము ఎందుకని రాబట్టకూడదని చెప్పేసి ఈరోజు నోటీసులు పంపింది ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మ టీంకి, మొత్తం కూడా వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి. సార్ రఫీ గారు, మీవన్నీ కూడా ఈ రకంగా తవ్వి తీయడం దగ్గరే ఉన్నాయి, కానీ యూ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. నమస్కారం సార్. ఇప్పుడు నేను ఇది చెప్పే ముందు చిన్న మాట చెప్తా. లేస్తే కొడతా, కొడితే తిడతా, తిడితే కొడతా అది మాట్లాడేవాడు హీరో మోహన్ బాబు ఉన్నాడు కదండి. ఎక్కడ ఉన్నాడు సార్? ఆయన పారిపోయాడు, దొరకట్లా. ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? విలేకరుల మీద టీవీ రిపోర్ట్ ని కొడితే ఇక్కడ పక్కన దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడు అతను. అవును, అది ఎంత పెద్ద నేరం అండి. అటెంప్ట్ మర్డర్. కోర్టులకు తిరుగుతున్నాడు, కోర్టు కూడా స్టే ఇవ్వలా. మళ్ళీ ఆయన ఏదో మాట్లాడుతాడు. వాళ్ళు అరెస్ట్ చేయవద్దండి రేవంత్ రెడ్డి మోహన్ బాబుని, తర్వాత వాళ్ళ కొడుకులు 2 ఇంకా తాత్సార్యం చేస్తున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లా. గట్టి మెసేజ్ ఇవ్వాలి సార్. మీరు చేసేవన్నీ కూడా నిజ జీవితంలో మీరు జీరోలని. అతను రిపోర్టర్ పేరు నాకు గుర్తు రావట్లేదు. హాస్పిటల్లో ఉన్నాడు. రోహిత్, ఐ థింక్, నాకు గుర్తులేదు. రోహిత్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రోహిత్. ఎంత దౌర్జన్యం ఉండి, ఎంత రౌడీజం ఉండి. అసెంబ్లీ రౌడీ అని ఇక్కడ చూపిస్తాడా? ఆ రౌడీజం అంత బయట. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టాలా. డబ్బులు సంపాదించిన తర్వాత ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు కూడా ఎక్కడ హైడ్రాలో పంపించాలా? ఏమి లైసెన్సులు ఉన్నాయి, ఏమున్నాయి? హైడ్రా ఉంది కదా, హైడ్రా పంపించాలా ఇలాంటి వాళ్ళకి. పేదవాళ్ళ ఇళ్ళ మీద హైడ్రా పంపిస్తున్నాడు యూపీలో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఇల్లు కూల్చేస్తున్నాడు యోగి. వీళ్ళకే ఇక్కడ స్థలాలు ఇస్తున్నారు. ఏదో వ్యాపారాలు చేస్తా అంటే 1,000 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తారు స్థలాలు. సరే, ఇది అయిపోయింది. ఇక ఈ చెప్పాలంటే గంట సేపు చెప్పొచ్చు ఈ సినిమా హీరోల గురించి. నిజ జీవితంలో జీరోలు. ఇప్పుడు ఫైబర్ నెట్ కోసం వద్దాం సార్. నేను డైరెక్ట్గా వర్మ దగ్గరికి వస్తా. నీకెంత రావాలి వర్మ?
1800 యూస్కి ఎంత రావాలి నీకు? 2 లక్షలు 3 లక్షలు రావాలి. నువ్వు ఎంత తీసుకున్నావు? 2 కోట్ల చిల్లర తీసుకున్నావు. మనం ఒక 500 రూపాయలు 100 రూపాయలు చిల్లర అడుగుతాం సార్ ఒక షాప్లో. ఆమె ఏదో ఒక ఓనర్ ఉంటుంది, ఆ కంగారులోనూ మర్చిపోయి 500 అనుకొని 500 రూపాయలు ఇచ్చేస్తుంది మనకి. మనం తీసుకుంటామా? తీసుకోవటం కరెక్టా? అమ్మా, ఇది 500 రూపాయల నోటు కాదు, నీకు ఇచ్చింది 100 రూపాయలు, నేను తీసుకుంది 20 రూపాయలే సరికే, మిగతాయి నాకు 80 రూపాయలు ఇవ్వమని చెప్పి ఇస్తాం. మానవతావాది అయితే. దొంగ అయితే 480 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ వర్మ చేసిన పని అది. నీ సినిమా ఎవరు చూడలా, నీకు రావాల్సింది 2 లక్షలు. 2 కోట్లు ఇస్తే నువ్వు తీసుకుంటావా? మళ్ళీ నీతి కబుర్లు చెప్తావా? ఇంకా అసలు ఆలోచిస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లా. 2 కోట్ల రూపాయలు అక్రమంగా తీసుకున్నందుకు లోపలేయాలి, తీసుకొచ్చి హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసి లోపలేయాలి. వివరణ అడగడం ఇవన్నీ కూడా అనవసరం. జీవిరెడ్డి నాకు కూడా ఫ్రెండే, చెప్తా ఫోన్ చేసి నేను. ఎలా తీసుకుంటాడు అతను? ఇచ్చినటువంటి ఎండీని పాస్ చేసినటువంటి బిల్లు పాస్ చేసినటువంటి క్లర్క్ దగ్గర నుంచి అందరినీ లోపలేయాలి. ఎవడు సొమ్ము, ఎవడబ్బా సొమ్ము ఇది? కార్పొరేషన్ తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ నేచర్ తెలిసినోడు ప్రతి ఒక్కడు అంటాడు. ఏమంటాడు? సింపుల్ గా అంటాడు, ఇచ్చారు తీసుకున్నాను, ఇచ్చినోడికి లేనిది తీసుకున్నోడి తప్పెట్టు అవుతుంది అంటాడు. ఉండదు. నీకు ఇచ్చిన 500 రూపాయల నోట్ అనుకో, 480 రూపాయలు నువ్వు తీసుకొని వెళ్ళిపోతే తర్వాత లెక్కలు చూసిన వాళ్ళ అబ్బాయి ఆయన పట్టుకొని కొడతాడు. అదే మా అమ్మ మర్చిపోయి ఇచ్చిందిరా, నువ్వు ఎలా తీసుకుంటారా నా కొడక అని చెప్పి కొట్టి తీసుకుంటాడు. ఇది బయట జరిగేటువంటి అంశం. ప్రభుత్వంలో కూడా అలా చేయాలా? ఇస్తే తీసుకుంటాడా? ఇదేనా నీతి? కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా? ఏంటి సార్ మీరు అలా అంటారు? రామ్ గోపాల్ వర్మ చాలా ఓపెన్ గా చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ని, నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టానికి ఏదో ప్రతిఫలంగా ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు. మీరేమో అసలు ఇచ్చినోడు వదిలేసి పుచ్చుకున్నోడు వెనకాల పడతారు. పుచ్చుకున్నోడు వెనకాల పడని కాదంటలా, అసలు ఇచ్చినోడు కదా పెద్ద క్రైము. ఆ చైర్మన్ ని, ఎండీని, ఆ బిల్లు పాస్ చేసిన వాడిని, తీసుకున్నవాడిని తీసుకోవడం కూడా చీటింగే. ప్రజల డబ్బు ఇది, వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకుంటావు, తప్పని చెప్పాలి కదా. నువ్వు నాకు 2 లక్షలే రావాలా, నాకు 2 కోట్లు ఎలాగిస్తారని చెప్పాలి కదా. ఇప్పుడు ప్రజల ధనానికి కస్టోడియన్ గా ఉన్నటువంటి, ఎక్స్చెక్కర్ కి కస్టోడియన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇది ప్రజల ధనం అని చెప్పేసి సోయుండి కూడా ఒప్పందాన్ని మించి నాకేదో రాజకీయ పరంగా ఎలక్షన్స్ బిఫోర్ అది తెలిసింది, అది వ్యూహం. ఏం సినిమా అనేది అంతకుముందు అలాంటి సినిమాలు కూడా తీశాడు, జనాలందరికీ తెలుసు కాబట్టి దాన్ని దేకం కూడా దేకలేదు. నేనేమంటున్నానంటే ఇది ప్రజాధనం అని చెప్పేసి ప్రజాధనానికి నువ్వు ఒక వాచ్మెన్ గా, ఒక కస్టోడియన్ గా ఉన్నటువంటి నువ్వు తీసుకెళ్లేలా దారాదత్తం చేసావు. ఒకటేంటి, అన్ని చూస్తున్నాం కదా, అదే కదా జరిగింది. అదే సార్ నేను అనేది అదే. మీరు కూటమి ప్రభుత్వం, మరి మీరు కరెక్ట్ గా లైన్లో వెళుతున్నారా లేదో తెలియదు. మరి దీంట్లో ఒక కఠినమైనటువంటి ఒక పాత్రని ఎంచుకోవాలో లేదో తెలియదు. అదేమంటేనేమో చట్ట ప్రకారం వెళ్తున్నాడు, చట్ట ప్రకారంగా క్లియర్గా అన్ని కనపడుతున్నాయి, అక్కడ వైలేషన్ ఆఫ్ రూల్స్ కనపడుతుంది. ఆఖరికి వెరీ అన్ఫార్చునేట్, ఈ ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు, సరి ఉంది. దానికి సంబంధించిన ఫైల్స్ ఫైబర్ నెట్ ఆఫీస్ నుంచి ఎవరైతే ఎంప్లాయీస్ గా ఈ రకంగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా రిఫరెన్సెస్ ద్వారా అవి ఇప్పుడు శాంతి చెల్లెళ్ళు ఇద్దరు విజయసాయి రెడ్డి గారు రికమెండ్ చేస్తాడు. ఎవరు సార్ శాంతి? ఎవరు శాంతి? ఎవరు? అదేనండి, ఒక అబ్బాయి పుట్టాడు కదా, మా భార్యకి పుట్టినటువంటి అబ్బాయికి తండ్రి ఎవరు అని చెప్పి తిరుగుతున్నాడు కదా ఒక అతను, విజయసాయి రెడ్డిని డిఎన్ఏ టెస్ట్ చేయమని. మన నా భార్యకి పుట్టినటువంటి కొడుక్కి తండ్రి ఎవరో నేను కాదు, నేను లేనప్పుడు దేశంలో, నేను అమెరికాలో ఉన్నా, మా భార్య ఒక మగపిల్లోని కంది. ఆ అమ్మాయి విజయసాయి రెడ్డితో బాగా సన్నిహితంగా తిరిగింది. ఇంకో లాయర్ ఒకడు ఉన్నాడు, వాడితో తిరిగింది. వీళ్ళిద్దరు డిఎన్ఏ టెస్ట్, శాంతికి పుట్టిన కుర్రాడి ఆ పిల్లోడి డిఎన్ఏ టెస్ట్ చేయమని తిరుగుతామని రాష్ట్రపతికి ఉత్తర్వు రాశాడు, ముఖ్యమంత్రికి రాశాడు, గవర్నర్ కి రాశాడు, మన లోకేష్ గారికి కూడా ఇచ్చాడు. అది ఒక కోణం అయితే, ఆమెకి 2 చెల్లెళ్ళంట.
వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారితో చట్టపట్టాలు వేసుకుని తిరిగి ఇక్కడ పని చేయకుండా నెలకి 70,000 జీతం వాళ్ళిద్దరికి ఫైబర్ నెట్ లో. సరే వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు ఏంటనేది మనకు అనవసరం సార్, ఎందుకంటే ఇంకోటి అదేంటి ఎంతవరకు నిజం మనకు తెలియదు. దే ఆర్ నాట్ సెలెక్టెడ్. వాట్సాప్ పంపించాను దాని వరకు పరిమితం అండి. అంటే వాళ్ళ రోల్ ఏంటి ఇక్కడ, అది దాని వరకు పరిమితం వాళ్ళ రోల్ ఇక్కడ. వాళ్ళు వచ్చి జాబ్ చేసిందేం లేదు, ఆన్లైన్ లో డబ్బులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అయితే 70,000. వాళ్ళు ఏం జాబ్ చేయలే. వాళ్ళు పైగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులో ఉన్నటువంటి ఫైలు మొత్తం ఒక చెల్లెలు తీసుకుని వెళ్ళిపోయిందంట, మొత్తం చుట్టి. మరి ఎంతో ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టిందో ఏంటో, అది ఒక క్రైము. ఆ క్రైమ్ ఎతకాల. ఆ ప్రభుత్వానికి ఈ సంక్షేమాలే చేయాలా, రోడ్లే వేయాలా, కంపెనీలే తీసుకురావాలా, కేంద్రం నుంచి డబ్బులే తీసుకురావాలా, అమరావతి కట్టాలా, పోలవరమే కట్టాలా, ఈ గోళ్ళంతా కూడా ఎతకాల. ఎక్కడ చేస్తారండి? 24 గంటలే కదా ఉంది. ఉన్న పోలీసులు వీళ్ళే కదా, వీళ్ళందరినీ కరప్టెడ్ చేసి పడేశాడు. ఏ ఒక్కడు చిత్తశుద్ధితో పనిచేయట్లా. మనం చూసాం కదా, సీతారామాంజనేయుల్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి హైకోర్టు చెప్తున్నా సరే మా డీజీపీకి ఇక్కడ ఏమి కదలికి రావట్లా, ద్వారక తిరుమలరావు గారికి. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదో అర్థం కావట్లా. మరి వీళ్ళు మరి ఏంటో ఈ పోలీసులు హైకోర్టు చెప్పాలా? చెప్పి 3 రోజులు అయింది. ముఖ్యమంత్రి గారే కదా ఏరుకోరి పెట్టుకున్నారు. మరి మీరు మళ్ళీ ఆయన్ని క్వశ్చన్ చేస్తే మీరు ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయాలి. సీనియారిటీ ప్రకారంగా పెట్టారు. ఇంకో నెలలో దిగిపోతాడు. సీనియర్కి ఇవ్వలేదు అంటారు కదా మళ్ళీ. కాబట్టి పెట్టారు. ఏం ద్వారక తిరుమలరావు గారండి, హైకోర్టు చెప్పాలా? చెప్పి 3 రోజులు అయింది. ఇప్పుడు కదలిక లేదు. ఏ కేసు అది? మామూలు కేసా? జత్వానీని వెళ్ళి తీసుకురావడంలో మాత్రం ఆగమేఘాల మీద వెళ్ళిపోయి తీసుకొచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టేశారు అన్యాయంగా వాళ్ళని. వీళ్ళని పట్టుకోవడానికి భయపడిపోతున్నాడు ద్వారక తిరుమలరావు గారు, ఆ పోలీస్ శాఖ. మరి ఏం చేయాలి? మరి మేము ఎవరికి చెప్పాలా? మేబీ మీరు రేవంత్ రెడ్డి గారి నుంచి కొంత టిప్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఈయనకి శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు అంటే సహచరుడు. మరి ఆయన దూకుడు, అక్కడ పోలీసు వ్యవహరిస్తున్న తీరు, మరి ఆయన చెప్పినట్టుగానే ఆ రీతిలో ఉన్నారు. కాబట్టి మేబీ ఏమైనా కొన్ని టిప్స్ లేకపోతే అసలు కొంత మాట్లాడాల్సిన అవసరం ఉందేమో. ఎలాగూ మీకు సహచరులుగా పనిచేసినటువంటి వ్యక్తులే కాబట్టి, ఇంకోటి ఫ్రెండ్లీ గవర్నమెంటే కాబట్టి, ఇంతకు ముందు ఉన్నట్టుగా కాదు కదా, అంటే ప్రభుత్వ సంబంధాల పరంగా. జస్ట్ ఓకే సార్, రైట్. బాజీ గారు ఏంటి సార్, ఇది మన ఫైబర్ నెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టున్నాం ఆల్రెడీ. ఈ రోజు ఎక్స్ట్రా ఇన్పుట్స్ వచ్చినాయి. ఆ 1255 మంది ఎవరెవరు ఎంతమంది రికమెండ్ చేశారండి. సార్ ఎక్కడన్నా ప్రపంచంలో ఈ రకంగా ఉంటుంది సార్. ఒకటంట అసలు ఆఫీసులకు కూడా రావాల్సిన అవసరం లేదంట. వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఎక్కడో వైసీపీకి సంబంధించిన నాయకులకి డ్రైవర్లు గాను, వంట మనుషులు గాను, అంటే ఎగ్జాంపుల్ అలా బయటకు వస్తున్నాయి. మరి అసలు ఆఫీసులకు రాకుండానే పేరోల్స్లోకి ఎంటర్ అయిపోవటం, నెల 70,000 నుంచి 50,000 నుంచి దాదాపు 2-3 లక్షల వరకు కూడా కొంతమందికి ఉన్నాయంట జీతాలు. మరి మనమేమో పొద్దున్న సాయంత్రం వరకు కూడా కష్టపడినా కానీ అది కూడా వచ్చి పనిచేస్తే కానీ రావు మనకి. ఇది ఏంటంటే ప్రజా సొమ్ముని పప్పు బెల్లల్లాగా పంచిపెట్టేశాడు. ఫైబర్ నెట్ అనేది ఒక కల్పతరువు లాగా వాడుకున్నారు దీన్ని వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న రకరకాల వ్యక్తులు. మరి వాళ్ళు, వాళ్ళ అనునీయులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సీక్రెట్ ఫ్రెండ్స్ అందరూ కూడా పంది కుక్కుల్లాగా దీన్ని మొత్తాన్ని మేసేశారు. ఇప్పుడు దీని వెంటనే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద ఊరికి ఉపేక్షించడం, చెప్పుకోవడం కాదండి. దీని మీద ఖచ్చితంగా ప్రోక్ చేయాలి, విచారణ చేపట్టాలి. ఏసీబీకో ఏదో ఇంకా దర్యాప్తు సంస్థకు అప్పచెప్పి మొత్తం లాగాలి. అసలు రికార్డ్స్ కూడా లేవండి, మొత్తం తుడిచిపెట్టేశారు. అక్కడ ఎవరు లేరు, కాగితాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఎవరు పనిచేశారో తెలియదు. కేవలం అసలు ఎక్కడన్నా విడ్డోలు అండి ఎక్కడన్నా ఉంటుందా? మామూలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినా కానీ దానికి ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. అంతంత శాలరీలు ఇస్తున్నప్పుడు రికార్డెడ్ గా ఆన్లైన్ పేమెంట్లు వెళ్తాయి. దానికి సంబంధించి రికార్డ్ మెయింటైన్ చేస్తారు, ఫండ్స్ అవన్నీ ఎలా వెళ్తున్నాయి అనేది. అది కూడా లేకపోవడం అంటే ఈ గవర్నమెంట్ ని ఏ రకంగా నడిపారు, ఏ రకంగా ఈ ఫైబర్ నెట్ లోనే ఇలా ఉందంటే ఇంకా ఇతరితర శాఖల్లో మరి ఇంకే ఏ రేంజ్ లో ఉంటుంది అనేది చూస్తుంటేనే భయానకంగా ఉంది. ఏంటంటే ఊహించుకుంటుంటే. సో ఏంటంటే ఎలాంటి దీన్ని ఎలా ప్రజా సొమ్ము మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకి కస్టోడియన్ లాగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రజా సొమ్ము కస్టోడియన్ లాగా ఉండాల్సిన ప్రభుత్వం దోపిడీ దొంగల్లాగా మేసేశారు.
మీరు ఎలా వదిలేస్తారు వీళ్ళని? వీళ్ళు అలా చెప్పుకొని మనం బాధపడటం వదిలేయటమేనా? ఏ చర్యలు తీసుకోరా వీళ్ళ మీద? అసలు అంతమంది అన్ని 1300 మందిని అవుట్ సోర్సింగ్ తీసుకోవడం ఏంటండి? వితౌట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఓన్లీ ఒక ఫోన్ మెసేజ్ తోటి అపాయింట్మెంట్ ఇవ్వటం, వాళ్ళకి పేమెంట్ లేవటం. అలాగే ఇంకా అసలు దాంట్లో 6,380 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి వాళ్ళ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ఆ సంస్థ ద్వారా. అదంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. వీళ్ళు మేసేసారు, తినేశారు. బాంబేలో ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అంటే అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ దీంట్లో. అట్లాగే కేబుల్ కనెక్షన్స్ కూడా మరి దాదాపు 10 లక్షలు దాదాపు కేబుల్ కనెక్షన్స్ ఉంటే దాన్ని 4 లక్షలు 5 లక్షలు చూపించి మిగతా డబ్బంతా కూడా ఆ డమ్మీ అకౌంట్ లో వెళ్ళిపోయినాయి. వీళ్ళు చాలా ప్రాక్టీసెస్ చేశారండి. ఇది అంతా కూడా బయట లాగాలి, వదిలేస్తే కాదు, వీళ్ళని శిక్షించాలి. అట్లాగే ఎవరైతే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళలో సగం మంది యూట్యూబర్స్, వాళ్ళ సోషల్ మీడియా ఛానల్ పార్ట్నర్స్ పార్టీకి. అవును, వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసం ఈ రకంగా దీన్ని వాడుకున్నారండి. జర్నలిస్టులుగా అఫ్ కోర్స్ కొంతమంది జర్నలిస్టులే, కానీ వాళ్ళు కూడా ఆ రకంగా తయారవటం. మళ్ళీ కొంతమంది అయితే సీనియర్ జర్నలిస్టులు, పేరుకి ఎనలిస్టులు. అవును, అంటే ఇదేంటంటే దీని ఏపీ ఫైబర్ నెట్ ని చక్కగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పార్టీ పనిచేయడం కోసం స్టాఫ్ కి ఒక ఆదాయ వనరులాగా దీన్ని వాడుకున్నారండి, దోపిడీ చేశారు. కాబట్టి ఏంటంటే నేను మన కూటమి ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే కనీసం దీన్నన్నా వెలికి తీయండి బయటకు. ఎవరెవరు ఉన్నారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని బాధ్యులు ఎవరు, ఆ డబ్బంతా ఎటు వెళ్ళింది, ఆ బాంబే అకౌంట్ ఎవరుది, ఇవన్నీ కూడా వెలికి తీసి ప్రాపర్ గా పనిష్మెంట్స్ ఇవ్వాలి, చర్యలు తీసుకోవాలి, కేసులు కట్టాలి. ఏసీబీ దర్యాప్తు చేయించండి దీని మీద, ఇట్లాంటి వాటి మీద చేయాలి దర్యాప్తులు. అన్ని బయటకు వస్తాయండి, అసాధ్యమేం కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇది ముఖ్యమైన మాట. రైట్. మీరు మరికొన్ని ఇన్పుట్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది తెలియనటువంటి కొన్ని విషయాలు కూడా మళ్ళీ కొన్ని చెప్పడం జరిగింది. మరి వింటున్నారా అనేది సినిమాలో డైలాగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వింటున్నారో మరి వాళ్ళ చర్యలకు పాల్పడతారో లేదో చూడాలి. లక్ష్మి గారు, ఫైబర్ నెట్లో కొత్త విషయాలు వెలుగు రావు. ఇప్పుడు నాకైతే అనిపించింది సార్, ఫస్ట్ రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇవ్వడం ద్వారా పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అనేది నాకు అనిపించింది. మీరేమో ఇది 15 రోజుల లోపల అనుకుంటా వాళ్ళకి గడువు కూడా ఇచ్చేయనికి నువ్వు తీసుకున్న ఎక్స్ట్రా సొమ్ముకి వడ్డీతో సహా పేబ్యాక్ చేయాలని చెప్పేసి, అసలు అది సాధ్యపడేవుతుందా? అందులో నాకు అటువంటి క్యారెక్టరు. రెండోది, అసలు దీంట్లో అంత స్ట్రాంగ్ ఇది ఉందా ఆ నోటీసుల్లో అనేది నాకు అసలు దాన్ని వదిలేసి అది అంటారు కదా, ఇక్కడ ఈ స్థాయిలో 1255 మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎక్కడ పనిచేశారో తెలియదు, ఎవరికి చేశారో తెలియదు. ఈ స్థాయిలో జీతాలు తీసుకున్న వాళ్ళు దాన్ని వదిలేసేసి, సరే వ్యూహం అదొకటి, ఆ సినిమాలో ఎంత తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ, దానికి నోటీసులు ఇవ్వడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఒరుగుతుందనేది నాకైతే అనిపించట్లేదు. మీ అబ్జర్వేషన్ సార్? మనీ రికవరీలో ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి పలానా తేదీ లోపల తిరిగి ఇవ్వాలని చెప్పి అడగాల్సిందే, వేరే మార్గం ఉండదు దానికి. అయితే ఏంటంటే అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు కాబట్టి ఏసీబీ పరిధిలోకి రాదు. అధికారులు వస్తారు, అధికారుల మీద కేసు బుక్ చేయొచ్చు ఏసీబీ అని. మరి అధికారి అంటే ఎండి మీద ఆయన కూడా నోటీసులు ఇచ్చారు, ఎందుకు అలా చేశారు అని. నాకున్న సమాచారం ఏంటంటే వ్యూవర్స్ 15,000 మంది చూస్తే 10,000 ఇవ్వాలి. అలా ఎవరి 15,000కు 10,000 రూపాయల చొప్పున యాడ్ చేసుకుంటూ పేమెంట్ చేయాలని అగ్రిమెంట్లో ఉండేది. ఇక్కడ మీరు అన్నట్టు వ్యూవర్స్ అసలు 15,000 కూడా లేనప్పుడు 10,000 కూడా అర్హత లేదు దానికి ఇవ్వడానికి. అట్లాంటిది 1,15 లక్షలు ఇచ్చారు. ఖచ్చితంగా అది రికవరీ చేయాల్సిందే, నో డౌట్. సరే, రికవరీలో ముందు నోటీస్ ఇస్తారు, దాని తర్వాత కోర్టులో ఫైల్ చేస్తాడు. అది ప్రాసెస్ అయితే డిలే ప్రాసెస్. కోర్టు మళ్ళీ దాని జడ్జిమెంట్ ఇవ్వాలా, ఒకవేళ ఆయన డబ్బు కట్టకపోతే ఆయన ఆస్తులు సీజ్ చేయమనాలి, ఇవన్నీ జరుగుతాయి. అది ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఇమ్మీడియట్గా ఏం చేయగలుగుతారు అంటే ఇక్కడ కేసు బుక్ చేయాలి. కేసు బుక్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోగలిగితే కనుక మంచిది. ఇప్పుడు ఎందుకు మరి ముందు నోటీస్ ఇచ్చారు అన్నది మనకు తెలీదు. మళ్ళీ అక్కడ ఏమైనా
ఇంకా రియాక్షన్స్ ఉంటాయేమో, కాస్త సాఫ్ట్ వేలో వెళ్తే బాగుంటుంది అని అనుకున్నారేమో మనకైతే తెలియదు. ఈ ఉద్యోగుల విషయంలో అంటారా మీరు అన్నట్టు, అది పచ్చి మోసము దగ. అక్కడ పని చేయకుండానే పార్టీ ఆఫీసులోనో, లేకపోతే ఒక మీడియా సంస్థల్లోనో, లేకపోతే యూట్యూబ్లోనో, ఇంకోటో బయట పనులు చేసుకుంటూ మంత్రుల పేషీల్లోనో ఎమ్మెల్యేల దగ్గరనో పనిచేస్తూ ఇక్కడ జీతాలు తీసుకోవటం అన్నది అది పచ్చి మోసము దగ 420. అది ఖచ్చితంగా అక్కడ బయటపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక ఉద్యోగం అన్న తర్వాత పర్మనెంట్ కావచ్చు, టెంపరరీ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడ ఆఫీస్కి వచ్చాడా, సంతకం పెట్టాడా, లేకపోతే ఏంటంటే మన ఇప్పుడు ఫేస్ వస్తుంది కదా దాంట్లో చూసేది, కార్డు లేదా కార్డు పంచ్ చేసాడా, ఎన్ని గంటలకు వచ్చాడు, ఎన్ని గంటలకు పోయాడు, ఇవన్నీ రికార్డులు మెయింటైన్ చేయాలి ఎంప్లాయీస్ విషయంలో. టెంపరరీ అయినా పర్మనెంట్ అయినా, ఇప్పుడు సెక్రటరియట్ లో మనం చూస్తాము కదా, అవుట్ సోర్సింగ్ వాళ్ళైనా పర్మనెంట్ ఎవడైనా కూడా అక్కడ ఫేస్ రీడింగ్ తీసుకుంటుంది, లేదంటే కార్డు పంచ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కాదని అవన్నీ పెట్టకుండా అదే పప్పులు బెల్లాలు పంచినట్టు పార్టీ కార్యకర్తలకు కూడా మీరు అన్నాడు, ఎవరు అందులో జర్నలిస్టులు కూడా ఉన్నారని అంటున్నారు, వాళ్ళకు పంచితే మరి అది ఎంత 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 మోసం చేసినట్టు. దాన్ని అట్లా ఊరికనే వదిలిపెడతారా? వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఈయనకు రికవరీ చేసినట్టు వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేయాలి, వాళ్ళందరి దగ్గర కూడా. ఎంత శాలరీ తీసుకున్నారు, ఎప్పటి నుంచి తీసుకున్నారు, నువ్వు ఏం పని చేసావు, అసలు డిసిగ్నేషన్ ఏంది, ఆ డిసిగ్నేషన్కి ఆ పని చేసాడా లేదా, అన్ని రికార్డులు ఉంటాయి. వాళ్ళు ఏమీ చేయలేదు, నాకున్న సమాచారం మేరకు వాళ్ళ ఆఫీస్ కూడా పోలేదు. శుభ్రంగా మంత్రుల ఇళ్లలోనో, ఎమ్మెల్యేల చుట్టూ, లేకపోతే సీఎం ఆఫీసుల్లోనో, పార్టీ ఆఫీసుల్లోనో, వాళ్ళు మెయింటైన్ చేసే యూట్యూబ్ ఆఫీసుల్లోనూ కూర్చున్నారు. ఆటోమేటిక్గా నెల అయితేనే జీతాలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇది సమాచారం. మరి దీన్ని అరకట్టకపోతే అంటే సరే తర్వాత జరిగే అవకాశమే ఉండదు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అలాంటి పని చేయలేదు, కానీ చేసిన పనిని మీద చర్యలు కఠినంగా తీసుకొని ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అరే నువ్వు 15,000 రూపాయలు కూడా అర్హుడు కానప్పుడు 1,15,00,000 ఎలా తీసుకుంటావా? అతనికైనా బుద్ధి ఉండాలి కదా, తీసుకునే వ్యక్తికైనా. నేను ఎలా తీసుకుంటాను చెప్పి అంటే ఇక్కడ ఏమైంది? బుద్ధుంటే ఆర్జీవీ ఎలా అవుతాడు సార్? బుద్ధుంటే ఆర్జీవీ ఎలా అవుతాడు? ఇక్కడ ఏమైపోయిందంటే పైనుంచి ఏదో ఆదేశాలు వచ్చాయి, నువ్వు ఏం మేనేజ్ చేసుకుంటావో తెలీదు, నువ్వు శాంక్షన్ చేసేసేయి, నువ్వు ఆ పని జరిపించేసి. ఇప్పుడు ఏం జరిగింది మనం చూస్తున్నాం కదా, అనేక కేసుల్లో పైనుంచి ఆదేశాలు వచ్చాయి. అరే నా ఉద్యోగం పోతుంది, రేపు పొద్దున ఏదైనా జరిగితే నా మీదకి వస్తుంది అని ఆలోచించినారా? ఆలోచించలేదు, చేసి పడేయడమే. ఇప్పుడు అధికారులు, ఆఫీసర్లు అందరూ ఇరుక్కుంటున్నారు, ప్రతి దాంట్లో ఇరుక్కుంటున్నారు. ఇక్కడ నిజంగా తెలుగుదేశం పార్టీ వెళ్ళేది ఎన్డీఏ కూటమి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల్లో ఉన్న వాటన్నిటినీ కదిలిస్తే ఈ 5 సంవత్సరాలు వాటి విచారణలకు, వాటి ఎంక్వైరీలకు సరిపోదు. అంత జరిగింది. అంటే అంత హద్దు పద్దు లేకుండా, బాధ్యత గల ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా, అతనంటే భయం లేకుండా డిపార్ట్మెంటుల్లో ఆ విధంగా అందరూ కలిసి, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి దుర్వినియోగం చేశారు. ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది నేను 43 ఏళ్ళ నా జర్నలిస్ట్ జీవితంలో నేను చూడలే. ఇన్ని దారుణాలు చూడలే. జరిగింటే 1, 2 మేము కూడా వార్తలు రాసాం. ఈ చంద్రబాబు నాయుడు టైంలో కూడా వార్తలు రాసాము. మంత్రి పదవులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వార్తల వలన దుర్వినియోగం జరిగింది, రికవరీ చేశారు, అవన్నీ చూసాం. కానీ ఇక్కడ అస్సలు ఏలు పెడితే ఏది ఫలానా డిపార్ట్మెంట్ లో ఈ అవినీతి జరగలేదు అని, ఇదిగో ఇక్కడ జరగలేదు అని ఇప్పుడు అది ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా సరికొత్తగా మల్టీ ఫోల్డ్స్ లో ఎవరు కని విని ఎరిగినంతగా అసలు దాన్ని ఏమంటారు, రకరకాల పద్ధతుల్లో అనమాట. అంటే సరికొత్త పద్ధతిలో మోడర్నైజ్డ్ గా, చాలా సెంట్రలైజ్డ్ గా, ఆర్గనైజ్డ్ గా చేశారు. రైట్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. లక్ష్మణ్ గారు, బాజీ గారు, రఫీ గారు అండ్ వెంకటేశ్వర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.